హలో ఎవ్రీవన్, మా చెట్టువి కొబ్బరికాయలు కోపించామండి. మాకైతే 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు కొబ్బరికాయలు కోపించేసాం ఈరోజు. ఒక చెట్టు కాయలేమో పచ్చగా ఉంటాయి, మరొక చెట్టు కాయలేమో ఎర్రగా ఉంటాయండి. పచ్చ చెట్టు కాయల్లో కంటే ఎర్రగా ఉన్న కాయల్లో కొబ్బరి నీళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎర్ర కొబ్బరికాయల్లో కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. మాకు కొబ్బరికాయలు కోయడానికి వచ్చిన అంకుల్ అయితే మాకు తెలిసిన అంకులేనండి. 2 కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు 1 గంటలో కోసేశాడు. ఇంకా కొబ్బరి మట్టలు తీసుకోవడం, కొబ్బరికాయలు తీసుకోవడం మొత్తం కలిసి 30 మినిట్స్ టైం అయితే పట్టింది. మొత్తం 1.5 గంటలో కాయలు కోసేయడం, కింద మొత్తం క్లీనింగ్ చేసుకోవడానికి సరిపోయిందండి. అంకుల్ అయితే కొబ్బరి బల్లాలు కాకుండా కొబ్బరికాయల గెల్ల కూడా వాళ్ళకి మోకు ఉంటుంది కదండి, దాంతో దించేశాడు. తర్వాత కొబ్బరి మట్టలు మొత్తం కొట్టేశాడు. కొబ్బరి చెట్టులో వేస్ట్ అయ్యేదంటే ఏమి ఉండదండి. కొబ్బరి బల్లాలు వాటర్ తాగుతాము, అందులో వచ్చి కొబ్బరి తినేస్తాము. కొబ్బరి మట్టలతో చీపు ఏనాలు తీసుకోవచ్చు, దళ్ళు కట్టుకోవచ్చు, ఇళ్ళ మీద పైకప్పుగా కూడా వేసుకోవచ్చు, పశువుల పాకాల మీద వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా కొబ్బరి మట్టలు అయితే ఉపయోగపడతాయండి. కొబ్బరికాయలు ఎండిపోయిన తర్వాత అందులో వచ్చిన కొబ్బరిని ఎండబెట్టుకుని మనం కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. బయట కొనాల్సిన పని ఉండదండి. ఒక చెట్టు అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో చెట్టు ఎక్కేసి ఆ చెట్టు ఉన్న కాయలు కూడా దించేస్తున్నాడు అంకులు. ఒక్కొక్కటి జాగ్రత్తగా నిదానంగా దించుతున్నాడండి. అదే కాయల గిల్ల అయితే కింద ఖాళీగా ఉంటే వాటిని ఇసిరేస్తున్నాడు. కొబ్బరి చెట్టు ఎండిపోయినవి ఉంటాయి కదండి, అవన్నీ పొయ్యిలో పెట్టుకోవచ్చండి. కొబ్బరి నీళ్ళు తాగేసిన కాయలు ఉంటాయి కదండి, వాటిని ఎండబెట్టుకుంటే అవి కూడా పొయ్యిలో పెట్టుకోవడానికి పనికొస్తాయి. మళ్ళీ వాటి నుంచి వచ్చే బూడిద కూడా వేస్ట్ చేయని అవసరం లేదండి. ఆ బూడిదతో మనం అంట్లు తోముకోవచ్చు. బయట తిరిగే సోప్స్ కంటే ఇలా న్యాచురల్గా బూడిదతో అంట్లు తోముకుంటే చాలా క్లీన్గా ఉంటాయండి. చూడండి, మా ఇల్లు అయితే కొంచెం సేపు చిన్నపాటి అడవిలో తయారయ్యింది. చుట్టూ చెట్లే కదండి, కొబ్బరి చెట్లు కోసి అన్నీ కింద పడేసేసారు. పక్కనున్న జామ చెట్లు కొమ్మలు ఇరిగిపోయాయి, తమలపాకు చెట్లు తీగలు కూడా వంగిపోయాయి. ఇవైతే బొల్లాలండి, ఇవైతే ఎండిపోయిన కాయలు. అదేనండి కొబ్బరి కొంచెం ముదురుగా ఉంటుంది కదా, ఆ కాయలు అనమాట. ఎర్ర చెట్టు కాయలు అలాగే పచ్చ చెట్టు కాయలు 2 కలిపి ఒక చోట గుట్టేసామండి. చూడండి, ఇవేనండి మా 2 చెట్లు కలిపి వచ్చిన కాయలు. అలాగే బల్లాల గిల్ల కూడా సపరేట్ చేసేసుకున్నాము. 2 చెట్ల కాయలు కలిపి మాకైతే ఇన్ని వచ్చినాయండి. కౌంట్ అయితే చేయలేదు, 300 పైనే ఉంటాయి అనుకుంటున్నాము 2 చెట్లువి. ఎర్ర చెట్టు కాయలు అయితే 1 మంత్ బ్యాక్ నుంచి ఒక్కొక్కటి రాలిపోతూనే ఉన్నాయండి. ఇల్లు మొత్తం పాడైపోయింది. అవి ఒక 10-20 కాయలు అయినాక మా నాన్న ఎవరో కావాలంటే వాళ్ళకి ఇచ్చేశాడు. మనం ఎప్పటికప్పుడు కాయలు కోపించుకుంటే మళ్ళీ కొత్తగా గెల్ల తయారవుతాయండి. చెట్టుకు కూడా బరువుగా ఉండదు, మంచిగా తయారవుతాయి. నాకు ఇప్పటికీ తెలియని ఒక విషయం అయితే కొబ్బరికాయలకు వాటర్ ఎలా వచ్చినాయి. ఎండాకాలంలో కూడా కొబ్బరికాయ చుట్టూ పీచు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి. బయట చెరువుల్లో కాలువల్లో నీళ్ళు ఎండాకాలంలో ఎండిపోతాయి, కానీ కొబ్బరి చెట్టు యొక్క కొబ్బరి నీళ్ళు మాత్రం అలాగే ఉంటాయండి. మాత్రం మ్యాజిక్. మట్టలు ఎండిపోయినవి రోడ్డు మీద వేసేసామండి. మొలకలు వచ్చేసిన కొబ్బరికాయలు ఉంటాయి కదండి, వాటిని వేరే చోట నాటుకోవచ్చు, లేదంటే అందులో వచ్చే పువ్వు ఉంటుంది, అది తింటే చాలా బాగుంటుంది. అలాగే దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.